తెలంగాణలో డిజిటల్ హెల్త్ కార్డుల జారీకి సన్నాహాలు. పౌర సరఫరాలు, వైద్య శాఖాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఇవాల్టి నుంచి కాళేశ్వరం అవినీతిపై ఇంజనీర్ల విచారణ. 40 మందికి నోటీసులు జారీ చేసిన కమిషన్. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతోన్న ఢిల్లీ కాంగ్రెస్. బీఆర్ఎస్ కు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం. హైడ్రా పేరుతో రాజకీయాలను పక్కదో పట్టిస్తున్నారన్న ఎంపీడీకే అరుణ. ఇబ్రహీంపట్నంలో హైడ్రా ఆకస్మిక తనిఖీలు. ఆక్రమిత స్థావరాల్లో యజమానులే ముందస్తు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు. మంచిర్యాల జిల్లాలో చెరువుల అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధం. అనుమతులు ఒక విధంగా, నిర్మాణాలు మరోలా. జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్ లో అక్రమ కట్టడాలు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతుల మహాధర్నా. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం. జలమయమైన రోడ్లు, వాహనదారులకు తప్పని తిప్పలు. హైదరాబాద్ పర్యటనకు రానున్న రాష్ట్రపతి. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న ద్రౌపది ముర్ము. పెరిగిన ఉల్లి ధరలకు కేంద్రం కళ్లెం. బఫర్ స్టాక్ విడుదలకు కీలక నిర్ణయం. తెలంగాణలో ప్రజారోగ్యం అస్తవ్యస్తంగా ఉందన్న ఆవేదన. మాతా శిశు మరణాలపై మాజీ మంత్రి రాజయ్య విచారం. ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. కర్నూలులో హైకోర్టు బెంచ్, అమరావతిలో లా కాలేజ్. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళిక. త్వరలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామన్న హోంమంత్రి అనిత. తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూపై కేంద్రం సీరియస్. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీకి నోటీసులు. శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కళంకిత పదార్థాల కల్తీ లేదు. టీటీడీ చైర్మన్ గా తప్పు చేయలేదని భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం. భారత్లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు. కేరళకు చెందిన యువకుడిలో వ్యాధి నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడి. హంద్రీలో జోరుగా అక్రమ నిర్మాణాలు. అధికారులను మేనేజ్ చేస్తూ అక్రమ నిర్మాణాలకు శ్రీకారం. వరద బాధితులపై పోలీసుల లాఠీచార్జ్. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ వద్ద ఉద్రిక్తత. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, మంత్రి సత్యకుమార్ యాదవ్ అనుచరుల వాగ్వాదం. ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు. ముంబై నటి జత్వానీ కేసులో కీలక పరిణామం. 3 ఐపీఎస్లను నిందితులుగా చేర్చిన పోలీసులు. నిధుల కొరతతో ఆగిన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు. పోలవరంలో నిలిచిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం. ఢిల్లీ సీఎంగా అతీషి బాధ్యతల స్వీకరణ. తనది భరతుడి పరిస్థితి అని కొత్త సీఎం కామెంట్. మహారాష్ట్ర మేలేఘాట్ సమీపంలో లోయలో పడ్డ బస్సు. 4 ప్రయాణికులు మృతి, పలువురికి గాయాలు. సహాయక చర్యలు ముమ్మరం. చైనా డీప్ బ్లూ రాకెట్ ప్రయోగం విఫలం. అదుపు తప్పి రాకెట్లో పేలుడు.